పెంతెకోస్తు సంఘంలో జ్యోతిబాబాయ్ గారి చర్చిలో కూడా మీటింగ్ జరిగింది. సేవకులు వచ్చారు, వాళ్ళు చాలా చక్కగా వాక్యం చెప్పారని చాలా మంది చెప్పుకున్నారు. సో నా దగ్గర కూడా అన్నారు, నేను కూడా చెప్తా, వెళ్ళండి ఎక్కడ మీటింగ్ అయినా సరే, వద్దని మాత్రం నేను ఎప్పుడు చెప్పబోదు. సో అయితే ఎంత బాగా చెప్తున్నారు. ఇంకో విషయం చెప్పిన వాళ్ళు కూడా చెప్పలేకపోతారు. ఇప్పుడు తెలుసా, ఒకసారి వచ్చారనుకోండి, 1-2 సార్లు కొంచెం కఠినంగా చెప్పడానికి మొదలు పెట్టారనుకోండి, కొన్నిసార్లు ఇచ్చినప్పుడు చెప్పడినా ఏమైందో ఈ మధ్య బాగా చెప్పట్లేదు అంటే అంతకు ముందు వచ్చినప్పుడు ఈ కొరకైన విషయాలు ఏమి ఉండవు అక్కడ పాపం. అందుకని ఆయన మంచివాడు, ఆయన నచ్చుతాడు, బాధితుడు. మీకు విషయం చెప్పిన ఏ పాస్టర్ గారైనా బాగానే చెప్తాడు. తేడా ఎక్కడుండో తెలుసా, వినేవాళ్ళలోనే ఉంటుంది. ఎందుకు అనంటే వీళ్ళు పక్కోల విషయాలు వచ్చినంతసేపు అవి మంచి మాటలు బాగా చెప్తారు అంతే. ఎప్పుడైతే వీళ్ళ కొరకు చెప్పబడతారో సో అది మంచిదిగా ఎంచబడదు. అదే జరిగింది ఇక్కడ కూడా, ఈ వాక్య భాగంలో కూడా. వచ్చాడు, మోకరించాడు, మంచి బోధకుడు అన్నాడు, బాగుంది. తనకున్నటువంటి కొన్ని సంగతులు ఆ బోధకుడితో చెప్పుకున్నాడు. నేను పరలోకం వెళ్ళాలి అంటే, లేక నిత్య జీవాన్ని నేను చేపట్టాలంటే ఏ మంచి పని చేయాలి అని అడిగాడు. మంచి పని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రభు వారు వెళ్ళి మాట్లాడతారు, ఎవరికి అవకాశం ఇవ్వరు. ఆయన నిరికించడానికి శాస్త్రులు పరిచయాలు చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఎవరికి కూడా ప్రభు వారు ఎక్కడ అవకాశం ఇవ్వాల. ఒకడు వచ్చి అంటాడు, బోధకుడా కైసారుకు పండించుట న్యాయమా అని అడిగితే ప్రభు గారు అంటారు, ఈ నాణ్యం ఒకసారి చూడండి, ఈ నాణ్యం మీద ఉన్నటువంటి ముద్ర ఎవరిది అని అడిగితే అది తెచ్చిన వాడు అంటాడు కైసారుది అంటాడు. ప్రభు గారు అంటారు, అయితే కైసారుకును దేవునికి అర్పించండి అన్నాడు. ఏం చేయాలో లేదా, ఆయన ఏదో ఎరికాటమున పెట్టి పన్నెబొద్దు అంటే కనుక తీసుకెళ్ళి పలానా బోధకుడు పన్నెబొద్దు అంటున్నాడు అని ఆ బోధకుడిని చెడు చేసి చెబుతామని ప్రయత్నం చేశాడు. కానీ ప్రభువారు ఇవ్వద్దు అని చెప్పలా. ఒకవేళ ఇవ్వండి అన్నాడు అనుకోండి ప్రభువారు, అప్పుడు ఇంకొక మాట అంటారు, అక్కడ ఏంటో తెలుసా, ఈయన దైవ కుమారుడు అంటున్నాడు, మరి పన్నెమాలగా చెబుతున్నాడు అని అడుగుతారు, లేకపోతే నింద వేస్తారు, ఇరికించి మాట్లాడతారు. కానీ నా ప్రభు వీళ్ళకి అవకాశం ఇచ్చినవాడుగా, జ్ఞానానికి మూల వచ్చిన ఆయన శోధిస్తారా, ఆయన ఇరికిస్తారా? ఆయన ఏమన్నారు తెలుసా, దీని మీద నా ముద్ర ఎవరిది, కైసారిది అన్నారు. అవునా, అయితే కైసారికి చెల్లించండి, దేవునివి దొరికారా ప్రభువారానికి? దొరకలా. మరొకసారి మళ్ళీ వచ్చిన వీళ్ళే ఏమన్నా తెలుసా, యాని ఇచ్చే బాప్తిస్మము పైనుండి వచ్చిందా లేక యహాను నుండి వచ్చిందా అని అడుగుతూ మొదలు పెట్టారండి. అది కూడా ఎందుకంటే ఆయన ఇరికించడానికి. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, మీరు చెప్పండి, యోహాను ఇచ్చే బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది, పైనుంచా యోహాను నుంచా అని అడిగితే అక్కడ వాళ్ళు అంటారు, ఆలోచించుకుంటున్నారు ఏమని, పైనుంచి వచ్చింది అని అంటే మీరెందుకు పొందలేరు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా బాప్తిస్మం పొందలేదు. యోహాను నుండి వచ్చింది ఆనందం అంటే మీరెందుకు తీసుకోలేదు, పైనుంచి వచ్చిందంటే మీరెందుకు నమ్మలేదు. సో ఎటు చూద్దామన్నా సరే కాడంలో పడేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. యోహాను